తన భక్తి కోసం తన సొంత కొడుకునే చంపేసుకున్న ఒక తండ్రి గురించి తెలుసా? అండ్ హీ ఈజ్ అ సైన్యాధ్యక్షుడు. అండ్ దానికి తన వైఫ్ కూడా ఒప్పుకుంది. ఆయనే చిరుతొండ నాయనర్. చిరుతొండ నాయనర్ జీవితం గురించి కొన్ని విశేషాలు అండ్ ఈజ్ లైఫ్ గురించి ఇప్పుడు చెప్తాను. పల్లవ రాజ్యంలో గొప్ప సేనాధిపతిగా ఉన్న పరంజ్యోతి అంటే చిరుతొండ నాయనర్ అసలు పేరు. బాదామి, వాతాపి నగరాన్ని జయించారు. ఆ విజయం తర్వాత ఆయన అక్కడి నుండి వినాయకుడి విగ్రహాన్ని తీసుకొచ్చి తన స్వస్థలమైన తిరుచెంగట్టుగుండిలో ప్రతిష్ఠించారు. దీనినే ప్రసిద్ధ వాతాపి గణపతిగా పిలుస్తారు. పరంజ్యోతి తన రాజపదవులను వదిలేసి శివభక్తుల సేవలో గడిపేవారు. శివభక్తుల పట్ల ఆయన చూపే అత్యంత వినయపూర్వకమైన ప్రవర్తన వల్ల ప్రజలు ఆయనను చిరుతొండ, చిన్న సేవకుడు అని పిలవడం ప్రారంభించారు. ఈయన భార్య పేరు తిరువెంకట్టు నంగై. వీరికి శిరాళన్ అనే కుమారుడు ఉండేవాడు. వీరంతా కలిసి ప్రతిరోజు కనీసం ఒక శివభక్తుడికైనా భోజనం పెట్టిన తర్వాతే తాము తినేవారు. ఒకనాడు పరమశివుడు ఒక భైరవ సన్యాసి రూపంలో వచ్చి తన ఆకలి తీర్చడానికి నరమాంసం కావాలని కోరారు. అది కూడా ఒక 5 ఏళ్ల బాలుడి మాంసం కావాలని, ఆ బాలుడిని తల్లిదండ్రులే స్వయంగా వండి వడ్డించాలని కఠినమైన నిబంధన పెట్టారు. శివభక్తుడి పంపడం ఇష్టం లేక చిరుతొండ నాయనర్ దంపతులు తమ ఏకైక కుమారుడైన శిరాళుని బలి ఇచ్చి భోజనం సిద్ధం చేశారు. నీ కుమారుడిని పిలువు అనగా నాయన్నర్ని, నాయన్నర్ తన కుమారుడిని పిలువగా అద్భుత రీతిలో శిరాళన్ మళ్ళీ బతికి వచ్చాడు. దీన్ని చూసి చాలా మంది కవులు నాయన్నర్ని చాలా పొగిడారు. ఇది ఇవాల్టి స్టోరీ అండ్ థ్యాంక్ యూ. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.